సేవ చేసేవాళ్ళైనా, సేవకుడైనా, సేవకురాలైనా, విశ్వాసులైనా, పరిచారకులైనా, ఎవరైనా దేవుని మీద ఎవరైతే పూర్తిగా అనుకుంటారో వాళ్ళ సంతోషం అన్ని వేళలా స్థిరంగా ఉంటుంది, అన్ని కాలాలలో స్థిరంగా ఉంటుంది, అన్ని పరిస్థితుల్లో స్థిరంగా ఉంటుంది. ఇక్కడే కాదు, అక్కడ కూడా. కాబట్టి ఇది చాలా కీలకమైంది, ఈ సంతోష వదనం అనేది. ఇద్దరు ఎదురుపడ్డప్పుడు వందనములు చెప్పుకోవటం మర్యాద, అవునా? ఒకరినొకరు పలకరించటం మర్యాద, ఒకరినొకరు ప్రోత్సహించటం, గౌరవించటం, మర్యాద ఇచ్చిపుచ్చుకోవటం మనందరికీ తెలిసిన సంగతులే. ఎవరైనా ఇంటికి వస్తే క్రొత్త వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వటం మర్యాద. ఇవన్నీ తప్పకుండా మనం చేయాలి. వీటితో పాటు ఒక దేవుని బిడ్డగా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లాగా నువ్వు కనపడాలి. ఇది ముగింపు. అసలు ఈ మనిషికి బాధే ఉండదా? అసలు ఈ మనిషికి బాధ ఉండదా? ఈడే మనిషిదా నాయన, ఎప్పుడన్నా చూడు ఇగిలిస్తానే ఉంటాడు. నాకు అర్థం కాదు, ఏం జీవితం రా ఈ జీవితం అనుకోవాలా. ఇగిలిస్తా అంటే ఊరకేదో ఎగిలి నవ్వులు నవ్వటం కాదు. ఫేసులో నిజంగా లోపల సంతోషంగా ఉన్నవాడి ముఖంలో వెలుగు ప్రత్యేకంగా కనపడుతుంటుంది. దాంతో చాలా అవసరం ఉంది. అందుకే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అన్నాడు. అది ఎంత ముఖ్యమైతేనో ప్రార్థనకు పైన ఆ మాట వాడాడు. ఎల్లప్పుడూ ఎడతెగక. అంతే. ఏదన్నా ప్రాబ్లం ఉందా, ప్రార్థన చేసే అప్పచెప్పు. ఇంకేంది, నువ్వు హ్యాపీగా ఉండు, చింత వదిలేసే, నా మీద వేసే. వస్తాయి, ఎన్నెన్నో వస్తాయి. నన్ను నమ్ముతున్నావా? ఏం బస్ డ్రైవర్ని అడిగి నమ్మినంత మాత్రం నువ్వు నమ్మలేవు నన్ను? మరి ఇంకేం, నమ్మితే ప్రశాంతంగా ఉండు. అంటే ప్రభా ఇప్పుడు టెన్షన్గా ఉంది, ఏం చేయాలో అర్థం కాలేదు, పరువు పోతుంది. అరే నేను పోనిస్తానా? ఒకవేళ పోయిందనుకో, యోసేపు పరువు పోయిందాన్ని ఎంతసేపట్లో తీసుకొచ్చాను మళ్ళా? ఒక వీధిలో పరువు పోతే దేశం మొత్తం అతనికి సాష్టాంగ పడేటట్టు చేయలేదా నేను? అన్నీ చూస్తావు, వింటానే ఉంటావు, మళ్ళీ అడిగిన వాళ్ళకి పక్కన వాళ్ళు చెబుతూ ఉంటావు, మన దేవుడు గొప్పోడు అంటావు. మళ్ళీ నీ దగ్గరకు వచ్చేటప్పటికేమో ఏందో మరి ఇట్ట అయిపోయింది అంటాడు ఆయన. కాబట్టి ఈరోజు మారు మనసు పొందుదాం. ఏడుపు కొట్టు మోకాలు, దిగజారిన మోకాలు, దిగులతోన మోకాలు తీసేసి కాస్త సంతోషంగా రండి మోకాళ్ళ మీదకి. దైవజనురాలైన ముఖంలో ఏముండాలా? సంతోషం. ఈరోజు దేవుడు ఆ విషయాన్ని స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. డిఎల్ మూడీ గారు అన్న మాట, దిగులుగా దిగజారిన ముఖాలతో ఉండేవాళ్ళు ఆత్మలను రక్షించలేరు అని. దిగజారిన ముఖాలు తీసేద్దాం, దిగులు విచారాలు కొట్టేద్దాం, అన్నిటికీ చాలిన మన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అడుగుతున్నాడు. నువ్వు నిజంగానే దేవుని మీద ఆనుకున్నావా? నువ్వు నిజంగానే దేవుని మీద ఆధారపడ్డావా? నిజంగానే నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవుని చేతికి అప్పగించావా? మరి అప్పగిస్తే ఆయన కదా టెన్షన్ పడాలి, ఆయన కదా, నువ్వెందుకు? నడుపుతున్న డ్రైవర్ కదా అన్ని టెన్షన్స్ ఫేస్ చేయాల్సింది. బస్సులో కూర్చున్న నీకెందుకు? అది గుర్తించాల్సింది. నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించావు. నీకు అప్పగించిన కర్తవ్యం చేసుకుంటూ ముందుకెళ్తున్నావు. శక్తి లోపం లేకుండా నీ వంతు ప్రయాసంలో పడుతున్నావు. ఫలమిచ్చేవాడు ప్రభు. ఎందుకు కృంగిపోతున్నావు? నువ్వే కృంగిపోయి దిగజారిన స్థితిలో కనపడితే నీ తోటి వారిని ఎలా రక్షిస్తావు? వాళ్ళు అడగొద్దా నిన్ను? ఇంత సంతోషంగా ఉన్న కారణం ఏంటి? ఎలాంటి ప్రతికూలతల్లో కూడా ఇంత భరోసాగా, ఇంత ధైర్యంగా, ఇంత నిబ్బరంగా ఉంటున్నావు కారణం ఏంటని అడగొద్దా? అడగాలి అంటే నువ్వు ఎలా ఉంటే అడుగుతారు? ఆ మెట్టు నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయి. మోకాళ్ళ మీద లేచి ప్రార్థన చేద్దాంలే. కళ్ళు మూసి తలలు వంచి అందరూ కూడా ప్రార్థనలో ఉన్నాడు. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారు సైతం
నా సంతోషంతో ఆయనకేంటి లాభం అనుకోవద్దు. నేను సంతోషంగా ఉండమని ఎందుకు కోరుతున్నాడు, స్పష్టంగా ఆ మాట ఎందుకు లేఖనంలో రాయించాడు, దాని గురించి అనేక వచనాలు ఎందుకు ఇచ్చాడు అంటే దాని అవసరత ఉంది. నిన్ను ప్రేమించే ప్రభు నీ నుంచి నా నుంచి నిరంతరం ఆ సంతోషాన్ని ఎదురు చూస్తాడు. ఏ కన్న తండ్రి కూడా తన బిడ్డల ముఖాలు కళకళలాడాలని కోరుకుంటాడు, కానీ విషన్న వదనాలుగా దిగజారిన ముఖాలతో ఉండాలని ఏ తండ్రి ఆశించడు. ప్రాణప్రియుడైన ప్రభు నీ సంతోషాన్ని కాంక్షిస్తున్నాడు. దేవా, కొంతమంది నా ఏడుపును చూస్తారు, నేను ఏడిస్తే చూసి సంతోషించాలని అనుకుంటా, కానీ నన్ను ఏడవద్దని ధైర్యపరుస్తున్నావా? సంతోషించు, నేను నీకున్నాను అని చెప్తున్నావా? కృంగిన వేళలో లేవనైతే నా ప్రభువా, నిజమే కదా, నన్ను క్షమించు తండ్రి, నీ మీద అనుకోలేకపోయాను, సంశయించాను, సందేహించాను ప్రభువా. నిజమే, దిగులుగా దిగజారిన ముఖంతో ఉండి కళావిహీనమైపోయాను, ఒక అవిశ్వాసిలాగా, అల్ప విశ్వాసిలాగా. నేనెందుకు కావాలి ప్రభువాలాగా కళావిహీనంగా? నా ప్రభువు నువ్వు ఉన్నావు, నా దేవుడవు నువ్వు ఉన్నావు, నా పరిస్థితులు చక్కదిద్దగలవు. నీకు అప్పగించుకున్నాను, నేను ఇక ఉండనయ్యా, కళావిహీనంగా ఉండను. నాకున్నంతలో నేను ఏ పరిస్థితుల్లోనైనా సరే, బహుశ్రమలలో ఉన్నా, కఠిన పరీక్షలో ఉన్నా, నీ యందు సంతోషిస్తాను ప్రభువా, నీ యందు సంతోషిస్తా. ప్రభువునందు సంతోషించండి, ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని సెలవిచ్చావు. తప్పకుండా నాయన, నా బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని మళ్ళొక్కసారి హెచ్చరించి సంతోషం విషయంలో మమ్మల్ని ప్రోత్సహించావు, నీకు వందనాలు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది దేవా, నీ కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి దేవా. నువ్వివ్వని సంతోషం మాకెక్కడిది, నువ్వు అనుగ్రహించయ్యా. నా బిడ్డల మనసులన్నీ నీ మీద ఆనుకునేటట్టు ఆకర్షించు, నా మనసు నీ మీద ఆనుకునేటట్టు ఆకర్షించు. మేము అందరము నిన్ను బట్టి సంతోషంగా నీ మార్గంలో సాగిపోయే కృప దయచేయి ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎవరెవరు ఏ శ్రమలో, వ్యాధిలో, బాధలో, శోధనలో, రోగములో, ఇరుకులో, ఇబ్బందులో, అప్పులో, ఆత్మీయ జీవితంలో దిగజారిన స్థితిలో ఎవరు ఏ విషయాల్లో నలుగుతున్నారో ఆ యావత్ పరిస్థితులన్నీ యేసు నామములో చక్కదిద్దబడును గాక. ఆ బిడ్డల కన్నీళ్లు తుడు, గుండె చెదిరి ఉన్నారు ప్రభా, ధైర్యపరిచావు. నేనున్నాను కదా, నన్ను నమ్మి నువ్వు సంతోషంగా ఉండు, నేను చూసుకుంటాను అన్నావు కదా. నీ బిడ్డలు ఈరోజు అలాగన్నా నీ వైపు చూస్తుండగా, వారు నిన్ను నమ్మి నీ యందు విశ్వాసం నుంచి సంతోషాన్ని వెలిబుచ్చి ఉండగా, వారి సంతోషమే యేసు నామములో స్థిరమగును గాక. వారి సంతోషము, సమాధానమే యేసు నామములో వారికి స్థిరమగును గాక, మాకు స్థిరమగును గాక. రకరకాల వేదనల్లో ఉన్నా కూడా నిన్ను బట్టే ఈరోజు బ్రతుకుతుంది దేవా. ధైర్యము నువ్వే, నిరీక్షణ నువ్వే, ఆనందము నువ్వే, అతిశయము నువ్వే. తప్పకుండా దేవా, తప్పకుండా కళావిహీనంగా ఇక ఉండను. నా యేసు నిన్ను బట్టి పాడుతూ, ఆనందిస్తూ, కీర్తిస్తూ, గానము చేస్తూ, కృతజ్ఞతలు చెబుతూ, స్తోత్రాలు చెబుతూ, ఓ నీ గురించి మాట్లాడుతూ, నీ గురించి ప్రకటిస్తూ, నీ గురించి పాడుతూ నేను వర్ధిల్లుతాను ప్రభు. నా బిడ్డలు వర్ధిల్లుతారు ప్రభు. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించడం ద్వారా గొప్ప స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు జరిగించు దేవా. దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప విడుదల, స్వస్థత కార్యములు జరిగించు. దురాత్మ పీడనలు యేసు నామములో వారి నుండి వెళ్ళిపోవును గాక. నీ బిడ్డలు మాట్లాడిన వ్యక్తుల్ని దర్శించి మార్చండి. నీ బిడ్డలు అడుగుపెట్టు ప్రాంతాలు ఆశీర్వదించబడాలి. నీ బిడ్డలు అడుగుపెట్టు గృహాలు, ఓ దుఃఖముతో, వేదనతో ఉన్న గృహాలలో సైతం సంతోషించే నీ పిల్లలు, విశ్వాసులైన నీ పిల్లలు అడుగు పెట్టగానే ఆ ఇంట్లో సంతోషము ప్రారంభం అవ్వాలి, సమాధానం ప్రారంభం అవ్వాలి. ఓ నీ బిడ్డలు ఎవరిని తాకుతారో వాళ్ళలో సంతోషం మొలకెత్తాలి. నీ బిడ్డలు ఎవరితో మాట్లాడతారో వాళ్ళలో సంతోషం ప్రారంభం అవ్వాలి.
నీ బిడ్డలు ఎవరిని ముడతారో వారు స్వస్థ చిత్తులై సంతోషించాలి ప్రభువా. నీ బిడ్డలు ఎవరిని చూసి చిరునవ్వు నవ్వుతారో వారి జీవితాలు విప్లవాత్మకంగా మారిపోవాలి. నీ వెలుగు, నీ ప్రసన్నత, నీ జీవం మా ముఖాలలో కనపడాలి. నా ముఖంలో మా ముఖాల్లో నీ వెలుగు, నీ జీవం కనబడాలి. మమ్మల్ని అందరినీ అలాగూ ఆశీర్వదించు. దైవ జనాంగం సైతం నా ప్రభువా సంఘాల్లో దిగజారిన ముఖాలతో కనబడకూడదు. చిరునవ్వు, ఎంతటి సమస్యలలో ఉన్నా కూడా బిడ్డల్ని ప్రేమగా పలకరించి చిరునవ్వుతో చేర్చుకొని ధైర్యపరిచి నిబ్బరంగా మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలి, భరోసాగా మాట్లాడాలి. ప్రభు ఉన్నాడు, కృంగిపోవద్దు అని ధైర్యము చెడిన వారిని ధైర్యపరిచే విధంగా, బలహీనులకు ఊతమిచ్చే విధంగా మాట్లాడేటట్లు దైవ జనాన్ని కూడా బలపరచమని వేడుకుంటున్నాను. సేవకులమైన మేమే విశ్వాసుల ముందు వాడిపోయిన దిగజారిన దిగులు ముఖాలతో ఉంటే విశ్వాసులకు నిరీక్షణ ఎక్కడ, దిక్కెక్కడ, ధైర్యం ఎక్కడ, ఆదరణ ఎక్కడ ప్రభు? కాబట్టి సేవక గణం అంతటిని కూడా సరిదిద్దండి, సరిచేయండి. అందరూ నిన్ను బట్టి ధైర్యముగా, సంతోషముగా, కళకళలాడుతూ నీ కృపలో వర్ధిల్లే భాగ్యం మాకెల్లరికీ దయచేయమని, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, ఇక్కడ ఎంతమంది బిడ్డలు ఉన్నారు వారందరినీ దర్శించు. మేమందరం ఏకమై ప్రార్థిస్తున్నాం. త్రాగుబోతులుగా ఉన్న వాళ్ళు మా కుటుంబాల్లో ఉన్నారు, వాళ్ళని దర్శించి మార్చండి. అలాగే ప్రపంచమంతటా ఉన్నారు త్రాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, ద్రోహులు, నరహంతకులు, మాంత్రికులు, శాపగ్రస్తమైన వాటిని మొక్కేవాళ్ళు, నాయన మోసగాళ్ళు, దగాకోర్లు, వంచకులు, అజితేంద్రియులు, సజ్జన ద్వేషులు, మూర్ఖులు, ద్రోహులు, గర్వాంధులు, ఓ ఘోరమైన పాపాలలో ప్రభువా నశించిపోతున్నారయ్యా. నిన్ను ఎరుగక నశించిపోతున్నారు దేవా. వారిని దర్శించు, వారితో మాట్లాడు, వారి మనోనేత్రాలు వెలిగించు. వారు నీ వైపు మళ్ళుకొని రక్షణ పొందినట్లు వారికి మారు మనసు దయచేయి. దుర్బోధలలో ఉన్న వాళ్ళని సత్యం వైపుగా మళ్లించు. దుర్బోధలను కూకటి వేళ్లతో సహా పెకలించు ప్రభువా, తొలగించి వేయి నాయన. యథార్థవంతులైన సేవకుల మీద విషం కక్కుతూ, బురద జిమ్ముతూ, వాళ్ళ సాక్ష్యాలను పాడు చేయాలని, వారి మీద దుష్ప్రచారాలు చేయాలని సాతాను చేత రేపబడిన కొంతమంది మూర్ఖులు, తాము క్రైస్తవులమే అని చెప్పుకుంటూ వేషధారణలో బ్రతుకుతున్నటువంటి మూర్ఖులైనటువంటి వ్యక్తులను దర్శించి ఆ శాపగ్రస్తమైన జీవిత అనుభవాల్లోంచి వాళ్ళని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఆ శాపం నుండి వారిని విడిపించు. వారిని శోధిస్తున్న దురాత్మ, దాని ప్రభావం నుంచి వారిని కాపాడు. వారు కూడా సత్యం వైపు మళ్ళీ భక్తిపరులైన సేవకుల జోలికి వెళ్లకుండా వారు కట్టడి చేయబడుదురుగాక. వృద్ధులైన దైవజనులు, నీ వద్దకు చేర్చబడిన దైవజనులు సైతం తృణీకరించి, ద్వేషించి, అసభ్యంగా, అసహ్యకరంగా మాట్లాడుతున్న ఆ శాపగ్రస్తమైన స్థితిలో నుంచి వారిని దర్శించి మార్చమని ప్రార్థన చేస్తున్నాం. నా ప్రభువా, ఇంకా ఎవరెవరు ఏ స్థితిలో ఉండి దిగజారి ఉన్నారో వారిని దర్శించు నాయన. అలాగే నా ప్రభువా, దిక్కులేని వారిని, విధవరాండ్రను, అనాథలైన పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు, వృద్ధులను ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. అలా ఇతరులను ఆదరించడానికి మాకు శక్తినివ్వమని, సమృద్ధినివ్వమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే నీ బిడ్డలు నా ప్రభువా, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక సమస్యలతో నలుగుతున్న వారికి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రోగాలతో బాధపడుతున్న వారి స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన, క్యాన్సరు, హెపటైటిస్ ఏ, బి, HIV పాజిటివ్ క్యాన్సర్లు, నానా రకాలు, గొంతు క్యాన్సరు, థైరాయిడ్ క్యాన్సరు, నాయన ఊపిరితిత్తుల క్యాన్సరు, బోన్ క్యాన్సరు, బ్లడ్ క్యాన్సరు, రకరకాల క్యాన్సర్ జబ్బులలో బాధపడుతున్న బిడ్డలకు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. గర్భసంచి క్యాన్సరు, బ్రెయిన్లో క్యాన్సర్ ట్యూమర్స్, ఇలా ఎన్ని రకాలుగా నలుగుతున్నారో ప్రజలు, వారిని కాపాడండి. ఎసిడిటీ సమస్య, గ్యాస్ట్రిక్ సమస్య, నరాల జబ్బులు, గుండె జబ్బులు, లివర్ జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు, కాళ్ళు చేతులలో బలహీనతలు, షుగరు, BP, థైరాయిడ్ సమస్యలు, ముక్కు, కన్ను, చెవి, గొంతు సమస్యలతో బాధపడుతున్న వారికి స్వస్థత కలిగించయ్యా. కిడ్నీలు పాడైన వారికి స్వస్థత కలిగి వారు బాగుపడాలి ప్రభువా. అయ్యా కనికరించండి నాయన. ఇంకా ఎవరెవరు ఏ బలహీనతలో ఉన్నారో, ఫైల్స్ సమస్య, ఆ సమస్యతో ఎంతమంది బాధపడుతున్నారో, అలాగే నాయన పేగు క్యాన్సర్తో ఎంతమంది బాధపడుతున్నారో వారికి స్వస్థత ప్రసాదించు. నరముల బలహీనత ఎంతమందిని కృంగదీస్తుందో, కరోనా సమస్యతో ఎంతమంది అల్లాడుతున్నారో వారికి స్వస్థత ప్రసాదించు. నాయన, బిడ్డలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, వీళ్ళలో సహజంగా వచ్చేటువంటి సమస్యలను తొలగించండి. వాతావరణంలో కలిగే మార్పులను బట్టి వచ్చే నానా విధమైన జ్వరాలు, నాయన ఇదిగో డెంగ్యూ ఫీవర్,
టైఫాయిడ్, మలేరియా, అలాగే నాయన వైరల్ ఫీవర్స్, ఎన్ని రకాల జ్వరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయండి ప్రభువా. హాస్పిటల్లో పేషెంట్స్ మ్రగ్గుతున్నారు, వారికి విడుదల దయచేయండి. ఆత్మహత్య ఆలోచనల్లో, ఆత్మహత్య ప్రయత్నాల్లో ఉన్నటువంటి వ్యక్తులను దర్శించండి. వారిని ఆ విధంగా చావుకు ప్రేరేపిస్తున్న దురాత్మలను, అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. ప్రజల్ని కాపాడండి, యాక్సిడెంట్స్ నుంచి కాపాడండి ప్రభువా, ప్రమాదాల నుంచి కాపాడండి. మమ్మల్ని ఏలుతున్నటువంటి దేశ అధికారులను జ్ఞాపకం చేసుకొని వారిని మీ వశంలో తీసుకోండి ప్రభువా. సరైన పాలన, న్యాయమైన పాలన మాకు అందడానికి సహాయము చేయండి. మా భద్రత కోసం నా ప్రభువా వాళ్ళ ప్రాణాలను, కుటుంబాలను కూడా త్యాగం చేసి బార్డర్లో మా కోసం నాయన అసువులు బాయటానికి సిద్ధమై ఉన్నటువంటి మిలిటరీలో అన్ని శాఖల వారిని దర్శించండి. ఇన్సైడ్ అవుట్ సైడ్ నా ప్రభువా మా కోసం శ్రమ పడుతూ త్యాగపూరితమైన మనసు కలిగి ఉన్నటువంటి రక్షక దళ సభ్యులందరినీ కూడా దర్శించండి ప్రభువా. నీకు వందనాలు అయ్యా. అవినీతిని నిర్మూలపరిచి నీతియుక్తమైన పాలన, నీతియుక్తమైనటువంటి గవర్నమెంట్ వ్యవస్థను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధుల్ని నియమించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రజల సమస్యలు, బాగోగులు పట్టించుకొని వారందరికీ న్యాయముగానైనా మేలు చేయడానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి నీతిమంతులైన బిడ్డలు నిలవబెట్టమని వారి పక్షంగా చేతులు ఎత్తుతున్నాం దేవా. నీకు వందనాలు. ఇంకా ఇక్కడ ఉన్న బిడ్డల్లో ఎవరెవరు ఏ శ్రమలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, చదువుకొని ఉద్యోగాలు రాక నలుగుతున్న వారికి చదువులు నాయన సఫలమై జాబులు వచ్చేటట్టు చేయండి. ఎగ్జామ్స్లో ఓటమి పాలైన వారికి జయము దయచేయండి. కృంగిన వారిని లేవనెత్తండి. సంతానము లేక ఏడుస్తున్న వారికి గర్భఫలము దయచేయండి. అలాగే నా ప్రభా పిల్లలు పెద్దవాళ్ళై ఎదిగి వివాహాలు గాక వాళ్ళ విషయంలో దిగులు పడుతున్న తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచి తమ బిడ్డల వివాహాల విషయంలో జోక్యం చేసుకుని వారికి మేలు చేయండి. ఈ శుక్రవారం ఈ ఉపవాస వేళ నానావిధ సమస్యలన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న సేవా పరిచర్యలు, ఎక్కడెక్కడ సంఘాలు నిర్మాణం అవుతున్నాయో, క్రొత్త బ్రాంచీలు ఎక్కడెక్కడ ఏర్పాటు అవుతున్నాయో అక్కడెల్లా కూడా నీ కాపుదల ఉంచండి. సేవకుల్లో నాయన దుష్టుడు పని చేయకుండా వాడిని గద్దించి దూరపరచండి. సేవకుల దైవిక ప్రేమ వర్ధిల్లుటకు సహాయము చేయండి. ఆత్మీయ నాయకునికి విధేయత చూపేటువంటి మంచి మనస్సాక్షిని వారికి కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. నేను కూడా వారి ఎడల మంచి ప్రేమ కలిగి వర్ధిల్లడానికి సహాయము చేయండి. మేము ఏకమై ఒక మహాగుంపు జనముని రాకడకై ఆయత్తపరచడానికి సహాయము చేయండి నాయన. విశ్వాసులైన వారు ఇంకా బలపడాలి ప్రభువా. ఎవ్వరు తక్కువగా ఉండకూడదు. ఆత్మల సంపాదకులు కావాలి. నశించిపోతున్న ఆత్మలకు సత్య సువార్త ప్రకటించేవారు కావాలి. బిడ్డలు ఎందు జాలి పడండి. వ్యవసాయం చేసే రైతాంగం విషయంలో ప్రార్థన చేస్తున్నాం నాయన. వారికి మంచి పంట చేతికి వచ్చేటట్టు చేయండి. పంటను తినివేసే పురుగులను గద్దించండి ప్రభువా. ఆధ్యాత్మిక పంట నాయన సేవక గణం నా ప్రభా, దైవ జనాంగం అనేక మంది దైవజనులు ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు నాయన. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ప్రాణాలకు తెగించి కూడా సేవ చేస్తున్న దైవ జనాంగం, సత్యవంతులు, యథార్థవంతులు, సత్యబోధలో నిలిచిన ప్రతి దైవజనుని కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. జ్ఞాపకం చేసుకొని దైవజనుల ఐక్యత, ఏక మనసు, ఏకాత్మ, ఏకభావం, ఏకతాత్పర్యము వచ్చినట్లు కృపనివ్వండి నాయన. సేవకుల్లో నాయన ఈ రోజు నా ప్రభా సమయాన్ని వ్యర్థపుచ్చే వస్తువులు ఎంటర్ అయినాయి నాయన. వాటిని చూసుకుంటూ టైంని పాడు చేసుకుంటా ఉన్నారు. అలా కాకుండా ఏకాంత ప్రార్థన అనుభవాలు, ఉపవాస ప్రార్థన అనుభవాలు, రాత్రులు మేలుకొని ప్రార్థనలో కనిపెట్టి నీ ప్రత్యక్షతలు, నీ బలం పొందే అనుభవాలు దైవ జనాంగానికి మళ్ళా దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఒకరినొకరు భక్తికి, ఆత్మీయతకు, ప్రార్థనకు, సేవకు రేపటానికి నాయన పురికొల్పడానికి బిడ్డలకు కృపనివ్వమని, అభిషేకం ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దైవ జనాంగాన్ని, వారి కుటుంబ సాక్ష్యాలను పాడు చేయడానికి సాతాను, వాడి సంబంధులైన వ్యక్తులు చేసే కుట్రలో యేసు నామములో నాశనమగునుగాక. దైవ సేవకుల్ని, వారి కుటుంబాలని కాపాడండి. వారి భార్య బిడ్డల్ని కాపాడండి. వారి నుండి చెడ్డ సాక్ష్యం రాకుండా వారిని నీ భద్రతలోకి తీసుకోండి ప్రభువా. అయ్యా దైవజనులకు సహకారులుగా ఉన్న బిడ్డల్ని కూడా నీ కాపుదల్లోకి తీసుకోండి. అలాగే నా ప్రభువా విశ్వాస గణాన్ని సత్యంలో స్థిరపరచండి. పరిచారకుల కుటుంబాలు దీవించండి. సార్వత్రిక సంఘం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘం అంతటిని కూడా సంఘటితపరిచి అపోస్తలులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి సత్య బోధలో అందరూ స్థిరపరచబడటానికి సహాయం చేయమని ఈ శుక్రవారపు ప్రత్యేక ప్రార్థనలు మా మనవులు గైకొని జవాబులు ఇచ్చారని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి ఈ మనవులన్నిటికీ జవాబులు పొందామని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె కొరకు మరొక్కసారి అడుగుతున్నా, నీ శక్తితో ప్రభావంతో నింపి అది వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చమని. ఇంకా మేము అడగవలసిన ఏమైనా మిస్ అయి ఉంటే వాటిని కూడా చేర్చండి.
ఇంకా నా ప్రభా మరి జిల్లాలన్నిటి కూడా ఆల్ నైట్ ప్రేయర్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. దానికోసం నాయన అన్ని సమకూర్చబడతా ఉన్నాయి నా ప్రభా. నీ సెలవైతే ఆ సమయాన్ని కూడా ముందుకు రప్పించండి. నిశ్చితమైతే నా ప్రభా మరి 2 తెలుగు రాష్ట్రాలు అలాగే ఇతర రాష్ట్రాలు కూడా సంచరించి దేశమంతటా నాయన మరి ప్రార్థనలు ఏర్పాటు చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి, టైంని ఇవ్వండి, మార్గములు సరళపరచండి. కావలసిన వస్తు సముదాయం నా ప్రభా, వాహన సౌకర్యంతో పాటు సౌండ్ సిస్టమ్, అలాగే నా ప్రభా ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆన్లైన్స్ ఏర్పాటు చేయాలంటే నాయన మరి ఆ గార్డెన్స్, ప్రేయర్ గార్డెన్స్ తీసుకోవాలి నాయన, ఫంక్షన్ గార్డెన్స్ తీసుకోవాలి. దానికి కావాల్సిన ఆర్థిక సంపత్తిని సమకూర్చండి. అలాగే నాయన ఇంకా నీవు మా ద్వారా జరిగించాలనుకున్న పరిచర్య స్థానిక మందిరం నాయన ఇదిగో విస్తరింపజేయాలి. అలాగే దీన్ని నాయన రీమోడల్ చేయాలి ప్రభువా. దానికి కావాల్సిన సహాయమును దయచేయమని మేమందరం ఏకమై ప్రార్థన చేస్తున్నాం. మా బిడ్డల్ని ఆర్థికంగా దీవించండి. ఇప్పటికే ఎంతోమంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను పరిచర్యకి ఎంతో తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. నీ నామములో వారు చేస్తున్న త్యాగము, పరిచర్య కొరకు వారు విప్పుతున్న పిడిగుళ్ళు యేసు నామములో లక్షంతలుగా దీవెన నొందునుగాక. దైవ జనాంగం కొంతమంది ఆర్థిక సమస్యలు నలుగుతున్న వారికి కూడా సమృద్ధిని ప్రసాదించండి ప్రభువా. వారికి కూడా అక్కరలు తీర్చండి ప్రభువా. నీకు వందనాలు. కనికరించి ఈ విషయములన్నిటి కూడా నీవు జవాబు దయచేము. ఇప్పటికే కొన్ని పనులు మొదలు పెట్టావు ప్రభువా. అయ్యా ఇంకా అన్ని పనులు కంప్లీట్ కావాలి నాయన, కృప చూపమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమా యెహోవా దేవుని, దేవ సంస్తుతి చేయుమానా జీవమా యెహోవా దేవుని, పావన నామమును తింపుమా. నాయంతరంగము లోవసించును సమస్తమా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. ఆయన చేసిన మేలును తలపోసుకుంటూ మనసారా హృదయమంతటితో ప్రభుని స్తుతించుదాం. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువాకు. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువాకు. నీదు పాత కంబులన్నిటినీ మన్నించి జబ్బు లేవియున్ లేకుండ చేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. స్తోత్రం. యవనంబు పక్షిరాజు యవనంబు వలెనే క్రొత్త యవనంపై వెలయనట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతుష్టి పరచునుగా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త. యౌవనం వై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావము సంతుష్టి పరచునుగా. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ
సంస్తుతి చెయ్యవే మనసా. స్తోత్రం. ఆమేన్. పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకునంత. పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకునంత. ఎడము కలుగా చేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల. ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల. ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే యెహోవా దేవుని. దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే యెహోవా దేవుని. పావన నామమును తింపుమా నాయంతరంగము లోవసించును సమస్తమా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవుని సంస్తుతి చెయ్యవే మనసా. యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత. ఎడము కలుగా చేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే యెహోవా దేవుని. దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే యెహోవా దేవుని. పావన నామమును తింపుమా నాయంతరంగము లోబసించును సమస్తమా. దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యవ్వనము పక్షిరాజు యవ్వనము వలె క్రొత్తదగునట్లుగా మేలిచ్చి మన భావాన్ని సంతృప్తిపరిచేటువంటి దేవుని సన్నిధి చేయవే మనసా. చెత్త చెత్త ఆలోచనలతో చెత్త చెత్త తలంపులతో చెత్త చెత్త ఊహలతో ఎందుకే అటు ఇటు పరిగెత్తుతావు మనసా. ఆయన 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 నీ సర్వరోగమును స్వస్థపరచువాడాయన. నిన్ను మేలులతో తృప్తిపరచువాడాయన. నూతన బలమిచ్చువాడాయన. నూతన శక్తినిచ్చువాడాయన. నూతన జీవమిచ్చువాడాయన. నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పువాడాయన. శాశ్వతమైన అక్షయుడకు దేవుడు నీకు నివాస స్థలమాయన. ఆయనకు సన్నుతి చేయవే మనసా. ఆయన్ని మహిమపరచవే మనసా. ఆయనను కీర్తించవే మనసా. ఆయనను తలపోయవే తలంచవే. ఆయన కొరకు బ్రతకవే మనసా.
అల్పకాల పాప భోగములెందుకే మనసా ఆయనతో సహవాసము ఈ అధమలోక సుఖాలన్నీ అధిగమించేటట్టు చేస్తుంది మనసా. నా మనసా అన్నిటికంటే అందరికంటే దేవుడే నీకు ప్రధానమే మనసా. దేవుడే నీకు కేంద్ర బిందువే మనసా. నీ ఉనికికి కారణమాయన, నీ గమనానికి కారణమాయన, నీ ముగింపులో నిలిచేదాయన, విడువక ఎడబాయక నిన్ను నిరంతరము కాచేదాయన. ఆయన 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 పేరే నజరేయుడు యేసు. యేసు యేసు యేసు. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. కొడుకులపై తండ్రి జాలి, కొడుకులపై తండ్రి జాలి, పడు విధమున భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. రెండు చేతుల పైకి శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే హోవా దేవుని. దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే హోవా దేవుని. పావనానామమును తింపుమా నాయంతరంగము లోవసించు నో సమస్తమా.